గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా యొక్క ఫేస్బుక్ మిత్రులకి, ఇన్స్టాగ్రామ్ మిత్రులకి, యూట్యూబ్ మిత్రులకి ప్రతి ఒక్కరికి నమస్కారములు. నా యొక్క వీడియోలు అందరూ చూసి నన్ను ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీ వీడియోస్ బాగుంటాయని. నాకు ఎడిటింగ్ చేయడం చేత కాదు, నాకు నచ్చింది నాకు రియాలిటీగా ఫోటోలు పెడతాను. ఎడిటింగ్లో లేదు, మార్ఫింగ్ ఉండదు, ఏముండదు. నాకు తోచిన విధంగానే నాకు వీడియోలు పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే మనం ఆరోగ్యరీత్యా ఎలా ఉండాలా. ఆరోగ్యరీత్యా అంటే మనం జీవితంలో దేవుడిచ్చిన ప్రతి ఒక్కటి తినాలా. తిన్న తర్వాత దాన్ని తగ్గట్టు హరాయించుకునే శక్తి కూడా ఉండాలి. అంటే ఎక్సర్సైజ్ చేయాలా, వ్యాయామం చేయాలి. ప్రతి ఒక్కరు వాకింగ్, రన్నింగ్, కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఇది తింటే ఇది ఏదో అవుద్ది, ఇది తినకూడదు, ఇది తింటే ఆరోగ్యం పాడవద్దని చెప్తారు. కానీ కష్టపడేవాడికి ప్రతి ఒక్కరు తినాలా. కష్టం చేయలేని వాడికి ఏం తినని అవసరం లేదు. వాళ్ళు తిన్నాక సోంబేరులుగా అయిపోతారు. అందుకోసం కష్టపడి తిన్నది హరాయించుకునే శక్తి ఉంటే దేవుడిచ్చిన ప్రతిదీ మనం తినవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం భూమి మీద దేవుడిచ్చినవి అన్నీ అనుభవించేయాలి. ఎప్పుడు ఉంటాం, ఎప్పుడు పోతాం తెలియదు. కాలం మనం ఎలా వెంటాడుతుందంటే మనం చేసే పొరపాట్లు మనకి శాపాలై మనం మృత్యుంజయులైపోతున్నాం. అందుకోసమే భూమి మీద ఉన్న వాళ్ళు సంతోషంగా, సుఖంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలిగి వారి ఒకరి ధర్మాలను సక్రమంగా నిర్వర్తించుకొని పోవాలని నా అభిలాష, నా కోరిక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.